మీ మాట తీరువు కానీ, వాక్చాతుర్యం కానీ, లేదా మీ ప్రేమ ధోరణి కానీ, అందరిని ఆకట్టుకునేలా చేస్తుంది. ఒక్కసారి మీరు కనుక కూర్చొని ఒక పావుగంట ఎవరితోటైనా మాట్లాడితే, వాళ్ళు మీతో స్నేహం ఏర్పరచుకుంటారు. అంటే అంత తొందరగా మీతో కలిసిపోతారు. మీరు కూడా ఇతరులతోటి అలాగే కలిసిపోతారు. అలా అని అవతల వాళ్ళని మోసం చేయడం గాని, ఇంకో రకంగా వ్యవహారం చేయడం గాని ఉండదు. మీరు కూడా మనస్ఫూర్తిగా ప్రేమించి ఇష్టపడి మాట్లాడుతూ ఉంటారు. తద్వారా ఏమిటంటే గనక చాలా తక్కువ సమయంలోనే మీకు చాలామంది స్నేహితులొస్తారు. అందుకనే చిన్న వయస్సులో ప్రేమ వ్యవహారాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీకు. అంటే మిమ్మల్ని ప్రపోజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మీరు కాకపోయినా కూడా మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. కొంతమంది చెప్పకుండా కూడా మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటూ ఉంటారు. ఏది ఏమైనా కూడా మీ జీవితంలో ప్రేమ, వ్యవహారము, ఆకర్షణ శారీరకంగా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే వినయ విధేయతలు బాగా ఉంటాయి మీకు. సాధారణంగా ఏమిటంటే గనక ఊరికే అవతల వాళ్ళని తిట్టడం కానీ, కోప్పడడం కానీ, లేదా రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడడం గానీ మీలో చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. ఒకవేళ గనక మీకు ఎవరైనా సహాయపడితే వాళ్ళకి వినయ విధేయత చూపిస్తారు. అంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. గురువులంటే బాగా ఇష్టపడతారు. పెద్దలంటే చాలా బాగా ఇష్టపడతారు. వాళ్ళ కోసం ఏదైనా సరే త్యజించడానికి లేదా సహాయం చేయడానికి బాగా ఇష్టపడతారు. సాధారణంగా మీలో కొంచెం సిగ్గు, మొహమాటం బాగా ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇది కాదు అని చెప్పలేరు. చాలా చోట్ల ఏమిటంటే గనక చెప్పాలని ఉన్నా కూడా కొన్ని రకాల పదాలు చెప్పలేరనమాట. అంటే అబ్బే! నేను ఈ పని చేయలేనండి ఏమనుకోకండి అని చెప్పాలనుకుంటారు కానీ చెప్పలేరు. అలాగే ప్రేమ వ్యవహారంలో కానీ, బిజినెస్‌లో కానీ, వ్యాపారాల్లో కానీ మొండిగా ఉండాలనుకుంటారు కానీ ఉండలేరు. మొహమాటం ఎక్కువగా ఉంటుంది. ఏవండీ కొంచెం ఈ డబ్బులు అర్జెంట్‌గా ఉన్నాయి ఇచ్చేసేయండి అని అనాలనుకుంటారు. కానీ ఏమనుకుంటారో అవతల వాళ్ళు అనుకునే భావన. ఈ భావన వల్ల మీరు చాలా సార్లు పాడైపోతూ ఉంటారు, దెబ్బతింటూ ఉంటారు.